హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి జావా. ఇక్కడ 2 విధాలుగా రాగి జావాను చేస్తున్నాను. ఈ 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతిరోజు ఎంతో ప్రోటీన్ కలిగిన రాగి జావాను తీసుకోవడం వలన శరీరానికి మంచి ఎనర్జీ అందుతుంది. రాగిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఉండడం వల్ల పోషకాలు అనేది బాడీకి సంపూర్ణంగా అందుతాయి. అలాగే స్వీట్ అండ్ మజ్జిగ జావాను చేస్తున్నాను. ఈ 2 జావాలు కూడా పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 జావాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ రాగి పిండితో చేసే జావా నలుగురికి సరిపోతుంది. ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలు లేకోకుండా అంత బాగా కలుపుకున్నాక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మొత్తం 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక ఈ పిండిని స్టవ్ మీద పెట్టి జావాను తయారు చేసుకోవాలి. జావా మరిగేటప్పుడు అలానే వదిలేస్తే అడుగున ముద్దలు కట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ జావాను మరిగించాలి. 3 లేదా 4 నిమిషాల్లో జావా మరగడం స్టార్ట్ అవుతుంది. ఈ జావా కాస్త చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించాలి. ఇలా 4 లేదా 5 సార్లు రోలింగ్ బాయిలింగ్ అయ్యాక జావా కూడా కాస్త చిక్కబడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది. నేను 2 రకాల జావాలను చేస్తున్నాను కాబట్టి 2 బౌల్లోకి తీసుకుంటున్నాను. స్వీట్ జావా చేయడానికి 2 టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఈ జావాలోని వేడికి బెల్లం అంతా కరుగుతుంది. జావాలో బెల్లం అంతా కరిగేలోపు మజ్జిగ జావాను చూద్దాం. మజ్జిగ జావా కోసం మజ్జిగని తయారు చేసుకోవాలి. ఒక బౌల్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు ముద్దలు లేకోకుండా బాగా కలపాలి. ఇలా స్పూన్తో కానీ లేదంటే మజ్జిగ కవ్వంతో మజ్జిగ చేసుకోవచ్చు. ఇలా పెరుగు ముద్దలు ఏమీ లేకోకుండా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత చిక్కటి మజ్జిగను తయారు చేయాలి. ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. తర్వాత రెండవ గిన్నెను తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలపాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను వేసుకోవాలి. అలాగే మీరు తాగే చిక్కదనాన్ని బట్టి మజ్జిగను వేసుకోవచ్చు. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. మజ్జిగను ఎంత వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ జావాను ఒక గ్లాసులోకి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయతో సర్వ్ చేయాలి. ఈ మజ్జిగ జావాను ఉల్లిపాయ తింటూ ఈ జావా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. రెండవ స్వీట్ జావాను ప్రిపరేషన్ చూద్దాం. ఈ జావాలో వేసిన బెల్లం అంతా కరిగిపోయింది. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. పాలు ఎక్కువైనా తక్కువైనా ఏమీ కాదు, మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక గ్లాసులోకి తీసుకోవాలి. తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే 2 రకాల జావాలు రెడీ. ఈ 2 జావాలు చాలా టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒంట్లో నీరసంగా ఉన్న, బలం లేకపోయినా రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడం చాలా మంచిది. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.